ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం, ప్రజల ప్రాణాలను రక్షించుకుందాం అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఇది ఎంతో చాలా దీన్ని చూస్తేనే భయంకరమైన దృశ్యం ఇది. ప్లాస్టిక్ 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 ప్రతిదీ మనం ప్లాస్టికే వాడుతున్నాం కానీ మనకేదో అలకగా అవుతుందని చూస్తున్నాం, కానీ రాబోయే తరాలలో చాలా ఇబ్బంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. 100 మందిలో 98 నుంచి 99 మంది క్యాన్సర్ వచ్చే బారి ఉందని చెప్పేసి కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చూడండి, ప్లాస్టిక్ ఎంత ప్రమాదం తెలిపే ఈ చిత్రం చూడండి. ఈ కనిపించే దృశ్యం మన సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. ప్రాణం ఉన్నప్పుడు ఆహారం కోసం తిరిగిన ఆ పశువు చివరికి మనం విసిరిన ప్లాస్టిక్ పదార్థాలకు బలైంది. ఆకలితో బాధపడుతూ ఆహారం అనుకొని ప్లాస్టిక్ సంచులను మింగిన ఈ జంతువు తన ప్రాణాలను కోల్పోయింది. శరీరం కుళ్ళిపోయిన అస్థిపంజరం మాత్రం మిగిలిన ప్లాస్టిక్ మాత్రం అలాగే కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిరోజు మనం నిర్లక్ష్యంగా పారేస్తున్న ప్లాస్టిక్ వల్ల వేలాది జంతువులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గేదెలు, కుక్కలు, పక్షులు ఇలా ఏ జీవినైనా దీనికి బలి కావచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ప్లాస్టిక్ మనకు సౌకర్యం ఇచ్చినా అదే సమయంలో అది ప్రకృతికి శాపంగా మారింది. మనం ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ సంచులు, బాటిల్స్ వాటికి ప్రకృతి విచ్ఛిన్నం కావడానికి వందల సంవత్సరాలు పడుతుంది. ప్రకృతిని కాపాడమంటే మనల్ని మనం కాపాడుకోవడే అనే విషయం మర్చిపోకూడదు. మిత్రమా, ఇది అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి.